మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటానికి కృప చూపిన దేవాతి దేవునికి స్తుతి చెల్లించుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇది శుద్ధీకరణ కూడిక కనుక ఒక వాక్యాన్ని మీతో పంచుకుంటాను. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనంలో దావీదు అంటాడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని ప్రభుతో ఆయన ప్రార్థనలో అడుగుచూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనకు శుద్ధ హృదయం అనేది అవసరం. సాతానుడు మన హృదయాలను దుష్టత్వముతో నింపుతున్నాడు, దుర్గంధముతో నింపుతున్నాడు. పాపపు మురికి, పాపపు ఆలోచనలతో మన హృదయాన్ని అపవాది, వాడి దూతలు, వాడి మనుషులు ద్వారా మన హృదయాలు పాడు చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ప్రభువు నమ్ముకున్న మనము, మారు మనసు పొందిన మనము, బాప్టిజం తీసుకున్న మనము, ప్రభు మార్గంలో నడుస్తున్న మనము ఈ శుద్ధీకరణ కూడికలో మనం చేయవలసినటువంటి ప్రార్థన ఈ యొక్క 51వ కీర్తన 10వ వచనంలో వ్రాయబడి ఉంది. కనుక ప్రభును అడుగుదాము, ప్రభు దగ్గర మన బలహీనతలన్నింటినీ కూడా ఒప్పుకుందాము. ఎందుకంటే రేపు ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం ఉంది కాబట్టి ఈ రాత్రి ముందు రోజు మనము శుద్ధీకరింపబడాలి, శుద్ధి చేయబడాలి. మన హృదయాలు దేని ద్వారా ప్రభువు శుద్ధీకరిస్తాడు అని మనం గమనించినట్లయితే తన వాక్యము ద్వారా శుద్ధీకరిస్తాడు, తన రక్తము ద్వారా శుద్ధీకరిస్తాడు, తన ఆత్మ అభిషేకము ద్వారా శుద్ధీకరిస్తాడు. ఇంకా విషయం ఏంటంటే మనకు అనుమతించేటువంటి శ్రమల ద్వారా కూడా మనము శుద్ధి చేయబడతాము. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన వారి బలహీనతలకు కప్పిపెట్టుకోకుండా అది ఏదైనా ప్రభువుకు ఆయస్కరమైనటువంటిది మన జీవితంలో, మన బ్రతుకులో లేదా మన హృదయంలో ఉంటే దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాము, ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాము, విడిచిపెడదాము, ప్రార్థిద్దాము. ఈ విధంగా ప్రభు మనకు శుద్ధ హృదయాన్ని కలుగు చేస్తాడు. అటువంటి కృప మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.